హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి బన దోశలు అయితే చేస్తున్నానండి. ఎన్ని తిన్నా బోరు కొట్టకుండా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ఇలా చేసి పిల్లలకైతే పెట్టండి, చాలా బాగుంటాయండి. మనం ఇంట్లో ఏ పిండిలు లేనప్పుడు ఒక కప్పు రవ్వ ఉంటే చాలండి, మనం ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయితే మనకి రెడీ అయిపోద్ది. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా మాత్రం చూడండి ఎంత చక్కగా అయితే వచ్చినాయో. బన దోశలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు రవ్వ అయితే తీసుకున్నానండి. బొంబాయి రవ్వ అయితే తీసుకోవాలి. ఒక కప్పు ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నానండి. అదే కప్పుతో ఒక అరకప్పు అయితే మనం పెరుగు కూడా తీసుకోవాలి. పెరుగు అయితే వేసుకుంటున్నానండి. ఒక అరకప్పు వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ కూడా వేసేస్తున్నాను. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలండి. ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత అయితే మూత పెట్టుకుంటున్నానండి. ఒక 5 నిమిషాలు అయితే పక్కన పెట్టి ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత అయితే మూత వేస్తున్నానండి. చూడండి, రవ్వ అయితే బాగా నానింది కదా. ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి. మనం దోశల పిండి ఎలాగైతే పట్టుకుంటామో అలాగైతే పట్టుకోవాలండి. మెత్తగా ఆడుకోవాలి. కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను. పిండి అయితే మిక్సీ పట్టుకున్నానండి. చూడండి, ఇంత మెత్తగా అయితే ఆడుకోవాలి. ఇందులో అయితే 3 స్పూన్లు రాగిపిండి కూడా వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయవచ్చు. హెల్త్కి మంచిది కదని వేస్తున్నాను. అలాగే ఒక గుప్పుడు అయితే క్యారెట్ తురుముకొని వేసుకున్నాను. ఒక గుప్పుడు ఉల్లిపాయలండి. ఒక పచ్చిమిరపకాయ అయితే కట్ చేసుకున్నానండి. ఒక అర స్పూన్ అయితే జీలకర్ర, టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం అయితే వంట సోడా అయితే వేస్తున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఇందులోకి అయితే కొత్తిమీర, కరివేపాకు అయితే లేదండి, అవి అయితే మిస్ అయినాయి. మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోవచ్చు. పిండి అయితే గట్టిగా అనిపిస్తే మాత్రం కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నానండి. కొన్ని వాటర్ అయితే వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగైతే కలుపుకోవాలి. పక్కనైతే పెట్టుకుంటున్నానండి. స్టవ్ అయితే వెలిగించి మనం తాలింపు గిన్నె ఉంటుంది కదండి, మూకుడి, చిన్న మూకుడి, అదైతే పెట్టుకున్నానండి. మనం స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోవాలి. బాగా సిమ్లో పెట్టుకుని అయితే కాల్చుకోవాలండి. ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. మంటను అయితే చాలా చిన్నగా పెట్టుకోవాలండి. మూత అయితే పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి. ఒకవైపు ఉడికిన తర్వాత మరో వైపుకి అయితే తిప్పుకోవాలండి. రెండో వైపును కూడా బాగా కుక్ చేసుకోవాలి. రెండు వైపులు కాలింది కదండి, ఇప్పుడైతే తీసేస్తున్నాను. అలాగే మొత్తం కూడా వేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తున్నాను చూడండి. రెండు గట్లు వేసుకుంటున్నాను. 2 గట్లు అయితే సరిపోద్దండి. మళ్ళీ ఎక్కువ కూడా వేసుకోకూడదు, లోపలైతే ఉడకదు. రెండు వైపు అయితే తిప్పుకుంటున్నాను చూడండి. ఇలాగైతే కాల్చుకోవాలి. మొత్తం అన్నీ అయితే కాల్చుకొని పక్కనైతే పెట్టుకున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా బన్ దోశలు రెడీ. బాయ్ ఫ్రెండ్స్.